గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాస్ట్లీ కోరికలు అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్, అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, తనకంటూ ఎవ్వరూ లేని ఒక వ్యక్తికి ఒక డబ్బు బ్యాగ్ అయితే దొరుకుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఆ డబ్బు బ్యాగ్ దొరికిన తర్వాత అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఆ డబ్బు బ్యాగ్ దొరికిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, నిజం చెప్తున్న మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇందులోని స్టోరీనే కానీ, స్టోరీ నేరేషనే కానీ, స్క్రీన్ ప్లేనే కానీ ఇవేవి కూడా అస్సలు బాగాలేవన్నమాట. పోనీ ఇందులో యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అయినా బాగుందా అంటే అది కూడా లేదు. నిజం చెప్పుకోవాలంటే గైస్, ఇందులోని యాక్టర్స్ చేసిన పెర్ఫార్మెన్స్ కంటే కూడా జబర్దస్త్లో మన కమెడియన్స్ చేసే పెర్ఫార్మెన్స్ వచ్చి 1000 టైమ్స్ బెటర్ ఉంటుందనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీలో మన హీరో ఏమో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీన్స్లో తనలో తానే ఒక పిచ్చోడ్లా మాట్లాడుకుంటాడనమాట. సో అలా తను ఎందుకు అలా మాట్లాడుకుంటాడో ఏంటి అనేది నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. లాస్ట్గా ఏంటంటే గైస్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా టూ వరస్ట్ ఉందనే చెప్పాలండి. అండ్ ఇంకా ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే గైస్, మీకు నిద్ర రావట్లేదు అని అనుకున్నప్పుడు ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు నిద్రలోకే కాదు, డైరెక్ట్గా కోమాలోకే వెళ్ళిపోతారు. అర్థమైంది కదా. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కాస్ట్లీ కోరికలు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 0.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.